తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలపై బీసీ సంఘాల నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మంత్రి అనగాని సత్యప్రసాద్పై భూమన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అధికారులను ప్రజాప్రతినిధులను అవమానించేలా మాట్లాడిన భూమనపై ప్రభుత్వం తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బహుజనుల ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తే సహించేది లేదన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. దీంట్లో ఒక జిల్లా అధికారిని డాకు 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 అని మాట్లాడుతూ ఉంటే మనమందరం చూస్తూ దాన్ని అలాగే వదిలేస్తే ఇంక చివరకు మనకు రాజ్యాంగ పరిరక్షణ ఏముంది? ఐఏఎస్లు, ఐపీఎస్లు, సివిల్ సర్వెంట్స్ రాజ్యాంగాన్ని పరిరక్షకులు. వాళ్ళకి రాజ్యాంగాన్ని వాళ్ళు ఎంత పరిరక్షిస్తారో రాజ్యాంగం కూడా ఆ విధంగా వాళ్ళని పరీక్షించాల్సిన బాధ్యత ఉంది. అసలు డాకు అని అంటే దొంగ, డాకు అంటే బందిపోటు, డాకు అంటే దారి దోపిడీదారుడు. ఒక కలెక్టర్ని అరే బాడుకో, నీ స్థాయి ఏందిరా? ఓసడిగే నీ స్థాయి ఏంది? నువ్వు ఎట్లొచ్చినావు తిరుపతికి? ఏ విధంగా బతికినావు? ఎక్కడెక్కడ అడక తిన్నావు? ఎవరోని పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసినావు? ఏదో శుద్ధపు సమానంగా మాట్లాడినావు. దాంట్లో నీ శుద్ధపు ఏంటో కూడా బయటకు వస్తుంది. తెస్తాం, బుక్లెట్ తెస్తాం. నీ దాని చరిత్ర పైన నీ చరిత్ర అంతా బుక్లెట్ తెస్తాం. ఏం కామ్గా ఉన్నామనే? ఏ వ్యాపారం చేసినావు? ఏ కాంట్రాక్ట్ చేసినావు?